నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పశ్చిమాసియాలో ప్రశాంతత అనేది అరీచిలో నీరులా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించి ఇంకా కొన్ని గంటలు కూడా గడవకముందే ఇరాన్ తన సైనిక ప్రతాపాన్ని చూపించింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఒక భారీ కంటైనర్ నౌకపై ఇరాన్ దళాలు మెరుపు దాడికి దిగాయి. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరొక వైపు ఇరాన్ ఎందుకింద తెగిస్తోంది? ఈ దాడి వెనుకున్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ గడువు పొడిగింపును ఇరాన్ ఏమాత్రం లెక్క చేయడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 22న హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక భారీ కంటైనర్ నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దళాలు భీకరమైన దాడికి దిగాయి. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే అత్యంత వేగంగా వచ్చిన ఇరాన్ గన్ బోట్లు ఆ నౌకపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో నౌకకు సంబంధించిన బ్రిడ్జ్ భాగం అంటే నౌకను నియంత్రించే ప్రధాన కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్టు సమాచారం. యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఈ ఘటనను ధృవీకరిస్తూ ఇది అంతర్జాతీయ జలాల్లో జరిగిన తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు. అయితే ఈ దాడి జరిగిన సమయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ట్రంప్ శాంతి ప్రతిపాదనను ఇరాన్ నేరుగా తిరస్కరించినట్టుగా ఈ చర్య కనిపిస్తోంది. అసలు ఇరాన్ ఇంత మొండిగా వ్యవహరించడానికి కారణం ఏంటి? నిపుణుల విశ్లేషణ ప్రకారం అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయకుండా కేవలం చర్చల పేరుతో కాలాన్ని వృధా చేయడాన్ని ఇరాన్ సహించడం లేదు. అందుకే ప్రపంచానికి చమురు సరఫరా చేసే అతి ముఖ్యమైన హర్మూజ్ జలసంధిలో అరాచకాన్ని సృష్టించడం ద్వారా అమెరికాను బ్లాక్మెయిల్ చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇప్పటికే ఈ మార్గంలో వందలాది నౌకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. మరొకవైపు అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ దాడిపై తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. శాంతికి తాము ఒక అవకాశం ఇస్తే ఇరాన్ దానిని క్షిపణి దాడులతో వాడుకుంటుందని ట్రంప్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ తీవ్ర ప్రాంతంపై నేరుగా దాడులు చేయడానికి అమెరికా యుద్ధ నౌకలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ గనుక తన వైఖరిని మార్చుకోకపోతే ఈ చిన్నపాటి కాల్పులు కాస్త పెను యుద్ధంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. యుద్ధం కనుక ముదిరితే దాని ప్రభావం భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై కోలుకోలేని దెబ్బతీస్తుంది. మరి ట్రంప్ తన తదుపరి అడుగు ఎలా వేయబోతున్నారు? ఇరాన్ అహంకారాన్ని అణుచుతారా లేక చర్చలకే ప్రాధాన్యతనిస్తారా అనేది వేచి చూడాలి.